ఏమిటిది? ఈ ఉత్తరం ఎలా వచ్చింది? మన ఇంటి గుట్టు బయటికి చెప్పింది ఎవరు? పరాయి వాడెవడో నన్ను విమర్శిస్తూ ఈ ఉత్తరం రాశాడంటే అసలు మన ఇంటి విషయాలు బయటికి ఎలా తెలిసాయి? ఈ ఇంట్లో నన్ను నా సిద్ధాంతాలని వ్యతిరేకిస్తున్న వాళ్ళు ఎవరో నేను తెలుసుకోవాలి. నా పద్ధతులతో ఏకీభించిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ విషయం నా ఎదుటకు వచ్చి నాతో చెప్పాలి. అంతేగాని బయట వాళ్ళు ఎవరితోనో చెప్పాల్సిన అవసరం వచ్చింది? శాంత 30 సంవత్సరాలుగా నాతో కలిసి కష్టసుఖాలు పంచుకుని కాపురం చేసిందని నేను ఎప్పుడైనా ఎవరి మనసుకైనా కష్టం కలిగించానా? లేదండి. సురేష్, నా తరువాత ఇంట్లో పెద్దవాడి, ముందు ముందు ఇంటి బాధ్యతలు నిర్వహించవలసిన వాడి. మన ఇంటి రహస్యాలు బయటికి ఎలా వెళుతున్నాయో తెలుసుకోవాలి. నాతో ఎవరికైనా అభిప్రాయ భేదాలుంటే వాటిని ముఖాముఖి ధైర్యంగా నాతో చెప్పాలి. అంతేగాని అన్న, నేను మీ సిద్ధాంతాలను త్రికరణ శుద్ధిగా గౌరవించేవాణ్ణి. మమ్మల్ని ఎంత ప్రేమతో ఎంత క్రమశిక్షణతో పెంచి పెద్ద చేశారో నాకు బాగా తెలుసు. మా కోసం, మా ముందు జీవితాలకు వెలుగుబాటలు వేయటం కోసం ఎంత శ్రమించారో, ఏం త్యాగం చేశారో నాకు బాగా తెలుసు. నా ఉద్యోగ నిర్వహణలో కూడా మీ ఆదర్శాలే నాకు కర్తవ్యాన్ని బోధించే గీతా ప్రవచనాలు నాన్న. అవును మావయ్య, నాకు తెలిసినంత వరకు వారు కల్లో కూడా మీకు వ్యతిరేకంగా మాట్లాడడం నేను వెళ్ళలేదు. నీ సమాధానం ఏమిటి రమేష్? మాట్లాడవేంచిన్నయ్యా, నాన్నతో నీకేమైనా అభిప్రాయ భేదాలుంటే స్పష్టంగా చెప్పు. అంటే మన ఇంటి సంగతులను బయట వాళ్ళకి నేనే చెప్పానట? మధ్యలో నువ్వెందుకమ్మా జోక్యం చేసుకుంటావు? ఇది నీకు సంబంధించిన సమస్య కాదు. ఎవరి అభిప్రాయాలు వాళ్ళు దాపరికం లేకుండా చెప్పాలి. పెద్దాళ్ళు మాట్లాడుకునేటప్పుడు చిన్నదాని నువ్వెందుకే తలదూర్చటం? ఆల్ రైట్, ఈ ఆకాశరామన్ ఉత్తరంలో రాసిన విషయాలు ఏమైనా కావచ్చు, కానీ నా అభిప్రాయాలు మాత్రం ఎప్పుడూ ఒకటే. ఇందులో రాసినట్టుగా స్కూలు ఇల్లు ఒకటి కాకపోవచ్చు, స్టూడెంట్స్ కన్నబిడ్డలు ఒకటి కాకపోవచ్చు, కానీ నా స్టూడెంట్స్ నేర్పిన క్రమశిక్షణే నా బిడ్డలకు నేర్పాను. నేను కొంత కటుగా వ్యవహరించిన మాట కూడా వాస్తవమే. కనుక నా శాశ్వత మిమ్మల్ని చదివించగలిగాను. జీవితంలో వేసే ప్రతి అడుగు ఎలా వేయాలో నేర్పగలిగాను. మీ జీవితాలు తీర్చిదిద్దడానికి నేను పడిన శ్రమ ఈ ఇంట్లో అణువుకి తెలుసు. మీరు ఏ విషయంలోనైనా నాతో ఏకీవించకపోతే ఆ సంగతి నిర్భయంగా నాతోనే చెప్తారని నేను ఆశించాను. కానీ ఆశ వ్యర్థమైపోయింది. అదే నా గుండెల్ని పిండేస్తుంది. క్షమించు నాన్న, ఆ ఉత్తరం నేనే రాశాను. సారీ నాన్న. చిన్నన్నయ్య వదిన మీ పద్ధతులకి ఇమ్మలేక తర్కించుకోవడం విన్నాను. వాళ్ళ అసంతృప్తి మీకు తెలియజేస్తే మీరే సరిదిద్దగలరనిపించింది. లేకపోతే అన్నయ్య దూరం అయిపోతారేమోనన్న భయంతో పుండుబొట్లకి రాశాను నాన్న. రమేష్, అసలేం జరిగింది? ఏం లేదు నాన్న, మన మా కస్టమ్స్ ఆఫీసులందరూ వస్తే వాళ్ళ సరదా కొంచెం పేకాడాను. దాంతో లేని పనులు ఊహించుకుని మీకు పెద్ద ఉత్తరం రాసి. అంతేనా? ఇక్కడ ఆడటానికి వీల్లేదు, నాన్నగారికి తెలిస్తే బాధపడతారని నేనంటే, ఇక్కడ కాకపోతే వేరే ఇంటికెళ్ళి కాపురం పెట్టి అక్కడ ఆడుకుంటామని అనలేదు. నా మీద ఒట్టేసి చెప్పు. సారీ నాన్న, ఇంకెప్పుడు అలా జరగనివ్వను. ఏమిటండి ఊరంతలు కొండంతలు చేసి బాధపడతారు? ముందు మీరు టిఫిన్ చేయండి. పెసరట్టు ఉప్మా విజయ్ నీకు ఇష్టం అని నేనే చేశాను. తినకుండానే ఇంటర్వ్యూకి వెళ్ళిపోయాడు. నీ పేరు, నీ వయస్సు, నీ క్వాలిఫికేషన్, ఆర్ యు మ్యారీడ్, హౌ మెనీ చిల్డ్రన్? అవన్నీ నా అప్లికేషన్లోనే ఉన్నాయి. ఇదిగో మిస్టర్, ఇంటర్వ్యూకి వచ్చిన వాడివి మేము అడిగే ప్రశ్నకు సమాధానం చెప్పాలి. 10 పైసల నాణ్యానికి ఎన్ని వంకర్లు ఉన్నాయి? మీరు వేసే అడ్డదిడ్డమైన ప్రశ్నలకు ఎన్ని వంకర్లు ఉన్నాయో అన్ని. యు ఆర్ స్ట్రూడ్. దుర్యోధన సార్వభౌముని భార్య పేరేమిటి? భానుమతి. ఇంగ్లీష్ అక్షరాల్లో ఏబిసిడీలు రాకుండా 99 మాటలు ఆకుండా చెప్పగలవా? 1 2 3 4 5 అలా 99 దాకా పలకండి. అందులో మీకు ఏబిసిడీలు తగలవు. రిటైర్మెంట్ వయసు పరిమితి ఎంత? కొన్ని చోట్ల 55, కొన్ని చోట్ల 58, కొన్ని చోట్ల 60.
దీని మీద నీ అభిప్రాయం? ఇది దేశం అంతటా ఒకే విధంగా ఉండాలి. దాన్ని మాటి మాటికి మార్చడం, ఉద్యోగులను వెన్నుపోటు పడవటం. మేమిక్కడ కూర్చున్నదే నీ విమర్శ వినటానికి కాదు. అభిప్రాయం అడిగారు కాబట్టి విమర్శించాను. విమర్శించే హక్కు నాకుంది. నిజానికి మీ వయసు 60 దాటింది. మీ అల్లుడు మినిస్టర్ కనుక మీ సర్వీస్కి ఏజ్ లిమిట్ అక్కర్లేదు. దాన్ని మేము విమర్శించకూడదు, అంతేగా? ఇదిగో మిస్టర్, తలపొగరు కామెంట్స్ చేయకు. దయచేసి ఇక మీదట తలతక ప్రశ్నలు వేయకండి. ఆల్ రైట్. చివరి ప్రశ్న, మా మనస్సులో ఏముందో చెప్పగలవా? నాకు ఉద్యోగం ఇవ్వకూడదు అని ఉంది. పత్రికల్లో ప్రకటనలు ఇచ్చారు, అడ్డదిడ్డమైన ప్రశ్నలు వేశారు. మీ ఇంటర్వ్యూలు బోగస్, మీ ప్రశ్నలు బోగస్, ఆఖరికి మేము చదివిన చదువులు కూడా బోగస్ అని మీరే నిరూపిస్తున్నారు. ఎందుకంటే 100 కొద్ది అప్లికేషన్స్ వచ్చిన రికమెండేషన్తో వచ్చిన ఈ 5 అప్లికేషన్ ఫామ్స్ మీ టేబుల్ మీద ఉన్నాయి. మాలాంటి నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు. ఫర్ us it's a question of life and death. For you it's a play, it's a game. ఇదిగో మీరు పంపించిన ఇంటర్వ్యూ కార్డు. ఏమైంది బ్రదర్? సక్సెస్ సార్. మనం ఎన్నో హోప్స్ పెట్టుకుని ఇలాంటి ఇంటర్వ్యూలకు రావడం సెన్స్లెస్. మనం చదివిన చదువులకి, తెలివితేటలకి, ఈ ఉద్యోగాలకి అసలు సంబంధమే లేకుండా పోయింది. వాళ్ళకి కావాల్సిన వాళ్ళందరికీ ఆ ఉద్యోగాలు ఎప్పుడో పంచిపెట్టేశారు. ఇంకా ఇక్కడ పడిగాపులు పడి ఉండటం ఎందుకు? రండిపోదాం. విద్యార్థుల్లో అలజడి, ప్రభుత్వ కార్యాలయాల్లో సమ్మెలు, కార్మికులలో అశాంతి, అడవుల్లో సాయుధ పోరాటాలు, వెనకబడ్డ తరగతుల వారి ఆందోళనలు, ఇవన్నీ మన దేశ పురోభివృద్ధికి అడ్డుగోడలవుతున్నాయి. వీటికి కారణం ప్రభుత్వ నిర్లక్ష్యం కావచ్చు, లేక ప్రజల అలక్ష్యం కావచ్చు. మిస్టర్ చక్రవర్తి, కమ్ హియర్. ఒక సబ్జెక్ట్ను గురించి సీరియస్గా చర్చిస్తున్న మనం, ఇతను ఆలస్యంగా రావటం మూలంగా వింటున్న మీరు, చెప్తున్న నేను ఒక్క క్షణం కాలం పాటు ఆలోచించడం మానేశాం, డిస్టర్బ్ అయ్యాం. రైట్? యూ కెన్ గో అండ్ సిట్. ఇతని ఆలస్యానికి కారణం నిర్లక్ష్యం. ఆ